నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. ఇల్లొచ్చింది, పండగొచ్చింది, ఈ ఊరికి కలొచ్చింది. కన్నుల పండుగగా వన మహోత్సవం, మొలకలు నాటిర్రు సీఎం చిన్న సీఎం. దద్దరిల్లిన పెద్ద ధన్వాడ, రైతుల కోస ఇంతింత కాదయ్యా. నవ్వులు పోయి నువ్వులైనయి, ఆర్సీబీ ఆనందం ఆవిరైంది. అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లను నాటించెను. చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలా చదువుకున్నాం మనం. అంటే 100 ఏండ్ల కిందటనే అశోకుడు చెట్ల గొప్పతనం తెలుసుకొని నాటిచ్చిండు. అటెన్క ఏమైంది, ఉన్న చెట్లను నరికేస్తుర్రు. చేతులార వాతావరణాన్ని జగన్నాథం వేసుకుంటున్నాం. అసలు చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి, అంతే కదా. అందుకే ఇప్పుడు ఆంధ్ర సర్కారు వన మహోత్సవం కార్యక్రమం ఎత్తుంది. 1 కోటి మొక్కలు నాటేందుకు ముంగట పడ్డది. ఈ కార్యక్రమాన్ని ఎవరు చారు చేసిర్రనుకుంటుర్రు? సీఎం చంద్రబాబు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఇద్దరు కలిసి మొలకలు నాటిర్రు. పారి మనం కూడా వాళ్ళ దగ్గరికే పోయి ఆ మొలకలకు నీళ్లు పోద్దాం. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, అటు పవన్ అన్న ఇద్దరు కలిసి అమరావతిలో ఉన్న అనంతవరం పార్కుకు వచ్చిర్రు. పర్యావరణ దినోత్సవం కదా, ఈ దినం నాడు ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యం పెట్టింది. రాష్ట్రంలో 1 కోటి మొలకలు నాటాలన్నట. ఫస్ట్ రోజు చంద్రబాబు సారును పవన్ అన్న కలిసి ఈ అమరావతి పార్కు కచ్చి మొలకలు నాటిర్రు. ఇద్దరు కలిసి ఇదే పార్కులా జరసేపు అటు ఇటు తిరిగిర్రోల్లా. ఆన్నే పెట్టిన మొలకలను స్టాళ్లను ఇద్దరు కలిసి చూసిర్రు. అసలు ఏ మొక్క దేనికి అక్కరికత్తది, ఏంది కథ, గవన్నీ అడిగి తెలుసుకున్నారు. మంచి బాగుంది, ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ ర్యాకీలు కట్టమని చెప్పి ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా. మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు, ఏ సీడు ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కోవాలి, వాళ్ళు పెంచాలి. మన వైజాగ్లో 132 ఏళ్ళ చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ బండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చిగా కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేశాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఇక అటెన్క మీటింగ్ నడిచింది. వచ్చే ఏడాది నాటికి మనం అందరం కలిసి కమస్కం 1 కోటి మొలకలన్నా నాటాలి అని చిన్న సీఎం పవన్ అన్న పిలిపించిండు. ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాలి.
ఇక అటెన్క చంద్రబాబు సారు చెట్ల గొప్పతనం ఏందో వివరంగా చెప్పుకొచ్చిండు. పిట్టకథలు చెప్పుకుంటా చెట్లు మనం అందరం పెంచాలని చెప్పిండు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. అబ్బా నిజంగా ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచిన సంబరం ఒక్క పూటన లేకుండా అయిందోల్లా. బెంగళూరులో ఆర్సీబీ జట్టును సూచితందుకు వచ్చిన అభిమానుల నడుమ తొక్కిసలాట జరిగింది కదా. పాపం పానాలే పోయినాయి. చాలా మంది దావకాన్ల పడ్డరు. అసలు 18 ఏళ్ల తర్వాత కప్పు గెలిచిన సంబరమే లేకుంటైంది. అవునా కాదా? నాకైతే రాత్రి నిద్ర కూడా పట్టలేవుల్లా. పారి ఆ వార్తనే చూద్దాం మనం. ఆగో బెంగళూరులా 100 కాదు 1000 కాదు లక్షల మంది జనాలు వచ్చిర్రులా ఆర్సీబీ జట్టును సూచితందుకు. మరి వాళ్ళది ఉత్తపచ్చి గెలుపా? 18 ఏళ్ల తర్వాత అందిన కప్పాయే. అందుకే దేశమంతా సంబరాలు చేసుకున్నది. అసోంటిది సొంత రాష్ట్రంలా ఇంకెట్లుండాలే కదా. ఇక జట్టు బెంగళూరు కచ్చుడుతోనే వాళ్లను సూచుడుతోనే కుప్పలు కుప్పలు జనాలు వచ్చిర్రు. కర్ణాటక సర్కారు వాళ్లను సన్మానం చేసే కార్యం పెట్టుకున్నది. కానీ తొక్కిసలాట జరిగింది. జనం నరకం అంటే నరకం చూసిర్రు పో కాదా. మరి ఇక తొక్కిసలాటలా 11 మంది దాకా పానాలు పోయినాయి. 50-60 మందికి దెబ్బలు బాగా తాకినాయి. వాళ్ళిప్పుడు దావకాన్లనే ఉన్నరులా. పాపం ఇష్టమైన జట్టు కప్పు గెలిచిందని జట్టుకు హిమ్మతిద్దామని మైదానానికత్తే పానాలు వాయే. ఎంత ఘోరం ఎప్పురిది. ఇంట్లో అమ్మ నాయనలకు ఎంత తన్లాట ఇది. అభిమానం ఉండాలే తప్పు లేదు, కానీ గింత ఎర్రి అభిమానం ఏందసలు? గట్లా ఎగవడు ఎందుకు? డైరెక్ట్ చూస్తేనే అభిమానం ఉన్నట్ట. టీవీలా ఇంకా మంచిగా కనబడతారు కదా వీళ్ళు. అభిమానం మరీ ఎక్కువైపాయే. పానాలు కూడా వాయే. ఆటలా గెలిచిన సంబరం కూడా లేకపాయే. అసలు రాజకీయం లీడర్లకు ఎన్ని పైసలున్నా ఎంత పర్పతి ఉన్నా పదవి 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 అని తన్లాడుతుంటారులా. అసలు వీళ్ళు పదవి కోసం ఎందుకు గిట్ల చేస్తారు? అసలు అందులో గంతగనం ఏమున్నది? పైసలుంటే సరిపోదా? పదవితోని ఏం చేస్తారు? పదవి లేకపోతే ఏం లేదా? ఏ పాటు సంపాదించుకుంటారు అని నాకు తాపకోసారి అనిపించేది. అయితే పైస కంటే కాదు పానం కంటే కూడా పదవే విలువగలదని నాకు ఈ నడుమనే అర్థమవుతుంది. పదవిలో ఉంటే ఎట్లుంటుంది, పదవిలో లేకుంటే ఇంకెట్లుంటుంది, చుట్టుముట్టు ఉన్నోళ్ళు చూసే తరిక ఎట్లా మారుతుంది, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుందోల్లా. అంతెందుకు, అంబటి రాంబాబు సారు వారి పరిస్థితి చూద్దాం పారి. వైసీపీ వెన్నుపోటు దినం అనుకుంటా చేసిన నిరసన కార్యక్రమాలల్లా లీడర్లు ఏ తీర్ల ముంగట పడ్డరో చూసినాం కదా. పాపం బొత్స సత్యనారాయణ సారైతే చక్కెరచి కింద పడ్డాడు. అటెన్కా మంచిగా అయింది అనుకోర్రి. అయితే అంబటి రాంబాబు సారు వారి కళ పోషణ కూడా చూసే ఉంటారు మీరు. చూడనోళ్ళుంటే మల్లో మల్క చూడుర్రి.
చూసిర్రు కదా పోలీస్ సార్తోని ఎట్లా బైసి ఎత్తుండో. అసలు పోలీస్ అయినా కూడా ఈ అంబటి సార్ను దేక్తనే దేక్తలేడోల్లా. నువ్వెంత అంటే నువ్వెంత, నీకు భయపడేంది అన్నట్టే మాటకు మాట చెప్పిండు. ఒగలుకొగలు పండ్లు కూడా కొరుక్కున్నారు. సీన్ కటి ఎత్తే రోడ్డు మీద గింత రచ్చ చేసి పోలీసుల మీదకే మరలబడ్డందుకు అంబటి రాంబాబు సార్ మీద కేసు పడ్డది. పట్టాభిపురం పోలీసోళ్ళు కేసు పెట్టిరట సార్ మీద. అసలైతే అంబటి సారు నిన్న ర్యాలీ తీద్దామనుకున్నాడు, కానీ పర్మిషన్ లేకుండే. గిదేం ముచ్చట పోలీస్ సార్ చెప్తే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు మాట్లాడిండట. ఇక పోలీస్ సారు కూడా వెనుకకు తగ్గలే, మర్యాదగా మాట్లాడుమని డాగు పెట్టిండు. అంబటి సార్కు కోపం వచ్చింది. నాల్క మడత పెట్టి నీ అంతు సూత్తా అని బెదిరించినంత పని చేసిండు. కానీ చూడు, అంబటి సారు పోయినేడాది దాకా మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి. మంత్రిగా ఉన్నన్నాళ్ళు సారు వారి తెరువుకు పోలీసులు కాదు కదా, పెద్ద పెద్ద ఆఫీసర్లే రాలే. సారు ఎట్లంటే గట్లుండే కథ. ఏమంటే అధికారం పోయిందో సారు హాలత్ గిట్లయిపోయింది. సిఐ సార్తోని కూడా మాటలు పడవలసి వచ్చింది. ఇక వల్లభనేని వంశీ సార్ పరిస్థితి కూడా మీరు దినాం చూస్తూనే ఉన్నారు. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ, అంటే మనిషికి పదవి ఉంటేనే పతారా ఉంటదని కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. గిందుకే కావచ్చు ఈ రాజకీయం లీడర్లు పదవుల కోసం ఏమైనా చేస్తారు అని అనేది, అంతేనా? నిజం చెప్తున్నా, భూములు తీసుకునుడు, కంపెనీలు పెట్టుడు గిసోంటి రేవంత్ సార్కు అసలు కలిసొత్తలేదొల్లా. మొన్న లగచర్ల కాడికెళ్ళి షురూ ఎత్తే ఇప్పుడు పెద్ద దన్వాడ ఇథనాల్ కంపెనీ దాకా గదే లడాయి, గదే లొల్లి, అదే లాఠీ చార్జులు, అవే కేసులు, అవే కథ, అదే కార్ఖానా. మరి గిట్లెందుకైతుందో నాకైతే అర్థమే అయితలేదు. పారి అట్లట్లా అరుచుకున్నట్టు చేద్దాం. అంతే గదనొల్లా, లగచర్ల కథ చూసినాం మనం. ఆడ ఫార్మా కంపెనీ కోసం రైతుల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు అడ్డం పడ్డరు, ఆఫీసర్లను ఒట్టిర్రు, లాఠీ చార్జీలైనాయి, రైతులు జైలుకు కూడా పోయిర్రు. ఇక హెచ్సియు భూముల లడాయి ఎరుకున్నదేనాయే. ఇక ఇప్పుడు గద్వాల జిల్లా పెద్ద దన్వాడలో కూడా సేమ్ టు సేమ్ సీన్, గదే స్టోరీ. ఈడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముంగట పడ్డది సర్కారు. ఆ కంపెనీ పెడితే మా కొంపలు కొలంబస్ అయితాయని పెద్ద దన్వాడ చుట్టుముట్టున్న 12 ఊర్ల జనాలు రోడ్డు మీదకి వచ్చిర్రు, ధర్నాలు చేసిర్రు. అప్పుడు సర్కారు కూడా సరే ఇథనాల్ కంపెనీ పెట్టంతి అని మాట కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇథనాల్ కంపెనీ వాళ్ళు ఈ పెద్ద దన్వాడల పనులు షాలి వేసిర్రట. జేసీబీలు దింపిర్రు, కూలోళ్లను రప్పించిర్రు, వాళ్లకు షెడ్లను కూడా కట్టిర్రు. ముచ్చట రైతులకు ఎరకైంది, వాళ్లకు షిర్రుమన్నది, అందరు ఒక్కటైర్రు. అసలు ఈడ కంపెనీ పనులు నడవనే నడవద్దని మరలబడ్డరు. కంటైనర్లను, షెడ్లను కాలబెట్టిర్రు. పెద్ద దన్వాడ అంతా టెన్షన్ అయింది. ఈ ఇత్తనాల ఫ్యాక్టరీ గత 6 నెలల నుండి మేము వద్దు, మాకు పంటలు నాశనం అవుతాయి, పిల్లలకి మంచి కాలుష్యం అవుతుంది, వద్దని ఎన్నిసార్లు చేసిన ఒక 20 రోజులు ధర్నా చేసినాం. ధర్నా చేస్తే కూడా మేము కంపెనీ బంద్ చేస్తామని సమ్మె విరమించిన తర్వాత కూడా ఎప్పుడంటే అప్పుడు మొన్న రాత్రి మాకు తెలియకుండా కిరాయి గుండాలు వచ్చి వాళ్ళు మొత్తం పని స్టార్ట్ చేయకపోతే మేము పోయినాము. నిన్న పగులు పోతే ఆడోళ్ళని పెట్టినారు. ఆడోళ్ళని పెట్టి కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటుంటే మాకు ఇంకా ఎంత బాధ అనిపించిందంటే ఎక్కడి నుంటో వచ్చి ఇలా కిరాయి గుండాలు పెట్టి ఆయన ఇక్కడ మాకు చేస్తుంటే ఇట్లా నడుస్తుందంటే ఇలా ఊరు ఏకమైపోయినాము. అది ఏం జరిగింది. మాకు దాని నుండి కాలుష్యం వస్తుంది, పంటలు పండవు, నీళ్లు కాలుష్యం అవుతుంది, ఏం మనుషులకి అపాయం, గర్భిణీ స్త్రీలు
ఏమాత్రం ఉండవండి. అందులో గ్రామానికి పక్కల చుట్టుపక్కల ఆడ దాని కంపెనీ కానుకొని 150 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చిన భూమి ఉంది. చిన్నదన్వాడకి ఇచ్చిన 6 ఎకరాల ప్లాట్ల భూమి ఉంది. అటువంటి ఇంట్లో అనడం వద్దునే ఆర్డీఓ పిలిచినాడు, ఎస్పీ పిలిచినాడు, చర్చలకు పోయినాం. ఎక్కడొచ్చినా 13 విలేజ్ల మనుషులు మేము వద్దని చెప్పినా కానీ మా మాట ఇంటలేరు. పక్కల తుంగభద్ర, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకము, ఆర్డీఎస్ కాలువలు, వీటన్నిటి కోసము అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అభివృద్ధి కేవలం రైతు పరంగా తప్ప ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టే ఏమంటారు భూములు లేవు, మెట్ట భూములు లేవు, బెట్ట భూములు లేవు, కేవలం సాగు భూములే. అట్లాంటి ఏరియాలో ఇథానాల్ ఫ్యాక్టరీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు పక్కనే నీళ్ళు ఉన్నాయి, వేస్టేజ్కి కానీ మంచికి కానీ చెడుకు కానీ ఇక్కడ అవకాశాలు బాగున్నాయి కాబట్టి సరే ప్రజలు ఏమవుతారో 10 గ్రామాలు పోతాయి అనుకున్నారు. ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో ఏమైందో. పడిన తర్వాత ఏం చేయలేము, మేము పడకముందే ఎంత ఉన్నా పోరాడుతున్నాం. అందుకనే దాని గురించి మేము ఈ ఫ్యాక్టరీని అయితే 100% ఇక్కడ వేసుకోవడానికి అయితే ఒప్పుకోం సార్ ఎవ్వరు కూడా. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ దాన్ని రద్దు చేసి దాన్ని ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేసి, సార్ ప్రభుత్వాలే చెప్తున్నాయి, సుప్రీంకోర్టు హైకోర్టు ఫార్మర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఆడ ఉండకూడదు అని చెప్పినప్పుడు మరి వీళ్ళు ఎట్లా ఇస్తారు సార్ పర్మిషన్లు? నాకు అర్థం కాదు. అన్నట్టు రైతుల మీద కేసులు కూడా పెట్టిర్రట పోలీసులు. ఇప్పుడు పెద్దదన్వాడ ఊర్లే ఫుల్ పోలీస్ బందోబస్తున్నది. కంపెనీ పనులు జరిగే జాగ కాడికి ఎవ్వరిని రానిత్తలేరు. మరి ఇంకా రాను ఇథనాల్ కంపెనీ కథ ఏడుదాకా పోతుందో చూడవలసి ఉన్నది. దేశానికి అన్నం పెట్టేది రైతన్న. రైతు లేకుంటే మనమే లేము. కష్టమో నష్టమో పగలు రాత్రి తన్లాడి రెక్కలు ముక్కలు వేసుకొని వ్యవసాయం చేసి దేశం కడుపు రింపుతాడు. రైతులంటే కళ్ళ కపటం తెలవనోళ్ళు. వాళ్లకు వ్యవసాయం చేసుడే ఎరికే. అసోంటి రైతులను ఎట్లా చూసుకోవాలి? రాజు లెక్క చూసుకోవాలనా అద్దా? రాజు లెక్క చూసుకోకున్నా ఏం కాదు కానీ కమస్కం మనిషి లెక్కనన్నా చూడాలనా అద్దా? కానీ గట్లుంటలేదు. వాళ్ళను దేకుడు కాదు కదా, కానుడు కూడా కాంతలేరు. అగో నిర్మల్ జిల్లాల ఒక రైతును చూడుర్రి. ఒక పోలీసారు ఎంత గోసవుచ్చుకున్నాడో. అయితే తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం పట్టుకొచ్చింది కదా ధరణి జాగల. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ ఊర్లా ఈ భూభారతి మీద మీటింగ్ నడిచింది. ఎవరన్నా అనుమానాలుంటే తీర్చుకోవచ్చు అన్నట్టు. అయితే వెంకటి అనే ఈ రైతు ఈయన భూమి పంచాయతీ మీద ఆఫీసర్లకు చెప్పుకునేందుకు వచ్చిండు. అయితే ఈ వెంకటి తాత మాట్లాడుతుంటే తహసీల్దార్కు శీదర పుట్టినట్టున్నది. బయటికి వంపు అని చెప్పిండు పోలీస్ అయినతోని. ఇక ఆన్నే ఉన్న ఏఎస్ఐ రామచందర్ సారు ఈ రైతును మెడబట్టుకొని బల్మీటికి బయటకి నూకిండోల్లా. ఆగో ఏందిది? రైతు మీద ఎందుకు గింతగానం దౌర్జన్యం? పాపం ఆ రైతు వయసు 90 ఏండ్లు. గంత పెద్ద మనిషిని గట్లా ఈడ్చుకుంటా బయటకి నూకుడేందోల్లా. అసలు ఈ పోలీస్ సార్కు చేతులు ఎట్లొచ్చినాయి? బయటకి ఎట్ల నూకబుద్దయింది? బాధ చెప్పుకుందామని అత్తే గిట్ల ఎయ్యవచ్చునా? గిదా రైతులకిచ్చే మర్యాద? రేవంత్ సార్ గిట్లనే వేయమన్నాడా రైతులు కనబడితే? కథగాని ఇక ఈ పోలీస్ సార్ చేసిన ఘనకార్యం పెద్ద సార్ల దాకా పోయింది. కలెక్టర్ సారు ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వేసిండు. ఆ ఏఎస్ఐ రామచందర్ సార్ను కూడా సస్పెండ్ చేసిర్రు. అయినా రైతులంటే మరీ గింతగానం అలసు ఎందుకు సార్లు మీకు? రైతులు లేకుంటే మీరు 3 పూటలు ఎట్లా తింటారు సారు? రైతు లేనిది రాజ్యం లేదు. రైతు ప్రభుత్వం అని మీదికి ఉద్దరం ముచ్చట్లు చెప్పుడు కాదు సారు. వాళ్ళను గోస ఉచ్చుకోకుండా చూసుకోర్రి గంతే. మీరు ఎన్ని అన్నానురి తొక్కేసుకొని తిన్నా మంచిదే కానీ ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి. ఇల్లు లేకుంటే ఎంత కమాయించినా వేస్టే అనిపిస్తుందోల్లా. అందుకే సొంతింటి కోసం ఒక్కొక్కరు తన్లాడుతుంటారు.
పగలు రాత్రి ఇంటి మీదనే రంది పెట్టుకుంటారు, రెక్కల కష్టం చేస్తారు. సొంత ఇల్లు సంపాదించినమే అనుకో, ఇక దాన్ని మించిన సంబరం ఇంకేది ఉండదు. నాకైతే గిట్లనే అనిపిస్తుంది. అగో గా అక్కకు కూడా గట్లనే అనిపించినట్టున్నది. ఏం చేసిందో చూడుర్రి మీరే. ఆగో తెలంగాణలా ఇందిరమ్మ ఇండ్లు ఇత్తురట కదా, నిజమేనా? కొన్ని ఊర్లల్లా ఇత్తాన్లట. అయితే జనగామ జిల్లా దేవరుప్పల ఎమ్మెల్యే యశస్విని రెడ్డక్క ఇందిరమ్మ ఇండ్ల కాయిదాలు వంచిందోల్లా. ఇగో వీళ్ళందరికీ ఇండ్లొచ్చినాయట. ఇగో పాపం గీ పెద్దమ్మ చూడు ఎట్లా ఏడుస్తుందో. ఇల్లు రాలేదన్న బాధతోని కాదు, ఇల్లొచ్చిందన్న సంతోషంతోని. ఆమెకు కండ్ల పొంట నీళ్లు ఆగలే. సంతోషం ఆపుకోలేక బొల్ల బొల్ల ఏడ్చింది. సొంతింటి కోసం తన్లాడి ఆఖరికి ఇంటి కాయిదాలు చేతి కచ్చుడుతోనే ఇక ఈ జన్మ ధన్యమైందన్నట్టే వేసింది పో. ఇంటి కాయిదాలు చేతి కచ్చుడుతోనే పాపం వీళ్ళు గిట్లయిపోయిర్రంటే వీళ్ళు ఎన్నాళ్ళ బట్టి తన్లాడుతుర్రో కదా. ఇంటి కోసం ఎంత రంది పెట్టుకున్నారో, ఎంత మందితోని మాటలు పడ్డరో, ఎంతమంది ఆఫీసర్ల చుట్టూ చెప్పులరగ తట్టు తిరిగిర్రో కదా. ఇన్నొద్దుల బాధంతా బయటకు తీసి సంబరపడ్డరు. ఇప్పుడు మనం కామారెడ్డికి పోదాం రార్రి. ఆడ మనం ఒక పోలీస్ టౌన్కు పోవాలి, అక్కడి పోలీసులను కలవాలి. ఎందుకో చెప్తా గాని రార్రి. ఆగో ఊకోరా చిన్న, ఊకో ఏం కాదు, భయపడ్డవా? అయ్యయ్యో పాపం పిల్లగాడు. అయ్యో భయపడుకు పిల్లగా. అగో పోలీస్ అక్క మంచిగా ఎత్తుకొని ఆడిస్తుందిగా. అయితే ముచ్చటేందంటే ఈ పిల్లగాంది కామారెడ్డి అన్నట్టు. ఈ పిల్లగాని అమ్మ నాయన కామారెడ్డి నుండి సిరిసిల్లచ్చిర్రు. ఆడ ఒక హోటల్లో పడుకున్నారు. ఎందుకంటే ఎక్కడికో ఊరుకు పోయేది ఉందట. ఇక పడుకున్నాక ఏమైందంటే ఇగో వీళ్ళిద్దరున్నారు చూసిర్రా, రాజు శారద. వీళ్ళు పక్కకు పండుకున్న పోరన్ని కిడ్నాప్ చేసిర్రు. కథం ఇక పోరడు పొద్దుగా లేసే వరకల్లా తప్పిపోతే అమ్మ నాయనది ఒక గోస కాదు. 2 ఏళ్ల పిల్లగాడు కనిపించకుండా పోతే ఎట్లుంటుంది చెప్పుర్రి. మస్తు బాధపడ్డరట. ఇక ఒక తన్లాట కాదు, ఒక గోస కాదు. నా కొడుకు ఎక్కడా అని తల్లి ఆవేదన, నా కొడుకు ఏడున్నాడు అని తండ్రి ఆవేదన. ఇక ఘోరం అనిపించిందట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇక పోలీసులకు చెప్తే పోలీసోళ్ళు దేవులాడంగా ఊర్లో మొత్తం ఎతుకంగా ఇగో వీళ్ళు ఇద్దరిని దొరకబట్టిర్రు. వీళ్ళ కాడి నుండి బాబునైతే మంచిగా తీసుకున్నారు. మొత్తానికి ఎంత భయపడ్డాడో ఏమో. ఇక పాపం భువనన్న పెట్టిరో లేదో పిల్లగానికి రాత్రంతా. కానీ ఏ మాట కా మాటనొల్లా, ఒక్క రోజుల్లే పోలీసులు కిడ్నాపర్లని దొరకబట్టిర్రంటే మస్తు గ్రేటే కదా. మరి ఇంకెందుకు చప్పట్లు కొట్టిర్రి పోలీసులకు. మల్లోపారి నెతికి తెలియద్దామా? ఇల్లొచ్చింది, పండగొచ్చింది, ఈ ఊరికి కలొచ్చింది. కన్నుల పండుగగా వన మహోత్సవం. మొలకలు నాటిర్రు సీఎం, చిన్న సీఎం. దద్దరిల్లిన పెద్ద ధన్వాడ. రైతుల కోస ఇంతింత కాదయ్యా. నవ్వులు పోయి నువ్వులైనై. ఆర్సీబీ ఆనందం ఆవిరైంది. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.